చరిత్రలో హిందూ మతం మనుగడ ప్రమాదంలో పడ్డప్పుడల్లా బలమైన నాయకత్వం ఇచ్చిన వ్యక్తులు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఆధునిక భారతంలో కూడా హిందుత్వ ప్రమాదంలో ఉన్నప్పుడు మోడీ రూపంలో బలమైన నేత పుట్టుకొచ్చారని హిందువులు బలంగా నమ్ముతున్నారు. మొదట్లో మోడీని అనుమానంగా చూసిన వారు కూడా హిందుత్వకు ఆయనే ఛాంపియన్ అని గుర్తిస్తున్నారు. గతంలో ప్రధాని స్థాయి వ్యక్తులు మతపరమైన కార్యక్రమాల్లో అరుదుగా పాల్గొనేవారు. కానీ మోడీ మాత్రం సిసలైన హిందువుగా మతాచారాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ సంగతి బహిరంగంగా ప్రకటిస్తున్నారు. చివరకు విదేశాలకు వెళ్లినా ఉపవాసం మానడం లేదు. అసలు శాకాహారం దొరకని చోటుకు వెళ్లినా కూడా తన ఆహార నియమాలు మార్చుకోవడం లేదు. తద్వారా హిందువులు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మతాచారాలకు విరామం ఇవ్వాల్సిన పని లేదని నిరూపించారు. మోడీ కోసం కొన్ని దేశాలు ప్రత్యేకంగా మెనూలు కూడా సిద్ధం చేయడం హిందుత్వకు దక్కుతున్న గౌరవంగా హిందువులు భావిస్తున్నారు. మనం మన సంప్రదాయాలు పాటిస్తే ప్రపంచమే మనల్ని ఫాలో అవుతుందనే నమ్మకం వచ్చేసింది. హిందుత్వం మొదట్నుంచి ఈ నేలలో భాగమే. కానీ మోడీ వచ్చాక హిందువుల ఓట్లు మరింతగా సంఘటితమవుతున్నాయి. దీనికి ఇతర వర్గాల వారు ఆకర్షితులవుతున్నారు. ఈ అదనపు బలమే హిందుత్వను కూడా అందరికీ ఆమోదయోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ రాజకీయాల్లో హిందుత్వ మతం వేరువేరు పాత్రలు పోషించింది. స్వాతంత్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా హిందువులే ఉండేవాళ్లు. రామరాజ్యం కావాలనే మాట అన్ని పార్టీలు వాడేదే. కానీ స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ రాజకీయం చాలా మలుపులు తిరిగింది. నెహ్రూ హయాంలో సామ్యవాద విధానం రాగా ఇందిరా టైం నుంచి మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూసే రాజకీయం మొదలైంది. ఎలాగో హిందువుల్లో మెజారిటీ ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి మైనారిటీలను అక్కున చేర్చుకుంటే సరిపోతుందనే వ్యూహంతోనే కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. కానీ ఇది క్రమంగా హిందువుల్లో కాంగ్రెస్ అంటే విముఖత తీసుకొచ్చింది. కాంగ్రెస్ మైనారిటీలను సంతృప్తిపరిచే విధానాలు అనుసరిస్తోందని వాళ్లు గ్రహించారు. ఇలా కాంగ్రెస్ పై ఉన్న అసంతృప్తిని తమ వైపు మళ్లించుకోవడమే లక్ష్యంగా పూర్తి హిందుత్వ విధానాలతో భారతీయ జన్ సంఘ్ ఆవిర్భవించింది. అదే భారతీయ జనతా పార్టీగా మారింది. మొదట్నుంచి నిర్మోహమాటంగా హిందుత్వ సిద్ధాంతాన్ని ఎత్తుకున్న బీజేపీ ఎక్కడా తగ్గలేదు. ఆ దూకుడే బీజేపీని 2 సీట్ల నుంచి 300 సీట్లకు చేర్చిందని విశ్లేషకులు చెబుతారు. అయోధ్య రామమందిర వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలు మార్మోగేలా చేసి హిందూ ఓట్లను సంఘటితం చేసింది. దక్షిణాదిలో హిందూ ఓట్లు అనుకున్నంతగా సంఘటితం కాకపోయినా ఉత్తరాదిలో మాత్రం సంఘటితమయ్యాయి. దీంతో బీజేపీ దేశంలో కాంగ్రెస్ తర్వాత ప్రధాన రాజకీయ పక్షంగా ఎదిగింది.